అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న ఏపీ స్మార్ట్ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు కోసం అయితే మనం మాట్లాడుకుందామండి. ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది? ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఈ పథకం వర్తించాలి అంటే? ఎలాంటి అర్హతలు ఉండాలి ఈ పథకం వర్తించాలి అంటే? అనేవి పూర్తి డీటెయిల్స్తో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కింద కనపడుతున్న లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసేందుకు మరింత సపోర్టివ్గా అయితే నాకు ఉంటుంది. అలాగే దానితో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఎక్కువ డిస్కౌంట్స్కి ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, గ్రీజర్స్ కానీ, మిక్సీస్ కానీ, ఇంటికి సంబంధించిన వస్తువులు కానీ, కిచెన్కి సంబంధించిన వస్తువులు కానీ అతి తక్కువ డిస్కౌంట్లోనే వస్తున్నాయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చెక్అవుట్ చేసి మీకు అవసరమైతే వస్తువులను అయితే బై చేయొచ్చు. ఇక మెయిన్ వీడియోలోకి వెళ్ళినట్టయితే, ప్రభుత్వం 2026 లక్ష్యంగా ప్రతి కుటుంబానికి ఒక యూనిట్గా గుర్తించే విధంగా ఏపీ స్మార్ట్ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనే కొత్త డిజిటల్ కార్డును తీసుకురావడానికి ప్రణాళిక అయితే సిద్ధం చేస్తుందండి. గతంలో డిజిటల్ రేషన్ కార్డు ద్వారా వ్యక్తుల ఆధారిత సమాచారం ఎలా డిజిటల్ రూపంలోకి తీసుకొచ్చారో ఇప్పుడు అదే విధంగా, కానీ మరింత అడ్వాన్స్ లెవెల్లో ఒక కుటుంబానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఒకే కార్డులో డిజిటలైజ్ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు కోసం గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ సర్వే అయితే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడి వివరాలు, వారి ఆధార్ కార్డు నెంబర్లు, రేషన్ కార్డు సమాచారం, పెన్షన్ తీసుకుంటున్నారా లేదా, స్కాలర్షిప్ లబ్ధి ఉందా లేదా, ఆరోగ్య సేవలకు సంబంధించిన డేటా, ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పొందిన సంక్షేమ పథకాల పూర్తి చరిత్ర వంటి అన్ని అంశాలను డిజిటల్ రూపంలో నమోదు చేస్తారు. ఈ కార్డులో ప్రత్యేకంగా ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంటుందండి. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఆ కుటుంబానికి సంబంధించిన అధికారిక ప్రభుత్వ రికార్డులు మొత్తం ఒకే స్క్రీన్పై కనిపించే విధంగా సిస్టమ్ను అయితే రూపొందిస్తున్నారు. అంటే భవిష్యత్తులో ఎక్కడైనా ఏ ప్రభుత్వ కార్యాలయంలో అయినా, లేదా సచివాలయంలో అయినా, హాస్పిటల్లో అయినా ఈ కార్డు చూపిస్తే చాలు, మీ కుటుంబానికి సంబంధించిన అవసరమైన సమాచారం అంతా వెంటనే అందుబాటులోకి వస్తుంది. ప్రభుత్వం ఈ కార్డును తీసుకురావడానికి ప్రధాన కారణం ప్రతి కుటుంబ అర్హతను స్పష్టంగా గుర్తించడం, నకిలీ కార్డులు మరియు డూప్లికేట్ డేటాను పూర్తిగా తొలగించడమే దీని లక్ష్యంగా ప్రభుత్వం అయితే చెప్తుంది. ప్రభుత్వ పథకాలు నిజంగా అర్హులైన వారికి మాత్రమే అందేలా చేయడం, అలాగే అన్ని శాఖలకు ఉపయోగపడే ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయడం. ఈ సర్వే సమాచారంతో ప్రతి వ్యక్తికి ఆధార్ ద్వారా 100% ఈకేవైసీ తప్పనిసరిగా నిర్వహిస్తారు. మొబైల్ నెంబర్ను ఓటీపీ ద్వారా వెరిఫై చేస్తారు. పేరు, లింగం, పుట్టిన తేదీ, ప్రస్తుత చిరునామా, శాశ్వత చిరునామా వంటి ప్రాథమిక వివరాలతో పాటు వృత్తి, ఆదాయం, కుటుంబ ఆదాయ స్థాయి వంటి అంశాలను కూడా నమోదు చేస్తారు. అంతేకాదు ఇల్లు వివరాలు అంటే పైకప్పు రకం, నీటి సౌకర్యం, గ్యాస్ కనెక్షన్, కరెంట్, టాయిలెట్ ఉన్నదా లేదా, వాహనాలు, వ్యవసాయ పరికరాలు వంటి హౌస్ హోల్డ్ అసెస్మెంట్ వివరాలు కూడా ఈ ఫీల్డ్ వెరిఫికేషన్తో నమోదు చేస్తారు. మీ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి ప్రభుత్వ పథకాన్ని వేరువేరుగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం జిరాక్స్లు ఇవ్వనవసరం అవసరం ఉండదు. ఈ ఒక్క కార్డు ద్వారా అన్ని పథకాల అప్లికేషన్లు వేగంగా, సులభంగా పూర్తవుతాయి. కొత్త పథకం వచ్చినప్పుడు మీ కుటుంబ డేటా ఇప్పటికే ప్రభుత్వ సిస్టంలో ఉండడంతో అర్హతను ఆటోమేటిక్గా గుర్తించి లబ్ధి అందించే అవకాశం ఉంటుంది. దీంతో ప్రజలకు టైం కూడా సేవ్ అవుతుంది, అధికారుల పనితీరు కూడా వేగవంతం అవుతుంది, పూర్తి పారదర్శకత కూడా వస్తుంది. ప్రభుత్వం ఈ స్కీమ్కు సంబంధించి ఇప్పటికే ఒక ప్రత్యేక మొబైల్ యాప్ను మరియు అప్లికేషన్ ఫారంను కూడా సిద్ధం చేసింది. ఈ అప్లికేషన్ ఫారంలో మొత్తం 23 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ ఫారం మొత్తాన్ని సచివాలయం ఉద్యోగులే ఫిల్ చేస్తారు. మనం చేయాల్సింది ఒకే ఒకటి, సరైన నిజమైన సమాచారం ఇవ్వడం. ప్రభుత్వం 2026 నాటికి ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డును పూర్తి స్థాయిలో అమలు చేసి భవిష్యత్తులో వచ్చే అన్ని సంక్షేమ పథకాలను ఇదే కార్డు ఆధారంగా అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి మీ ఇంటికి సర్వే వచ్చినప్పుడు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా అన్ని వివరాలు సరిగ్గా ఇవ్వడం చాలా మంచిదండి. తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే భవిష్యత్తులో పథకాల లబ్ధిపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ సమాచారం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి.